ఆత్మసాక్షాత్కారం. భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర, బోధనలు పుస్తక పఠనంలో 120, 121వ పేజీ. డాబా మీదికి ఎక్కినవాడు ఆ డాబా, ఆ మెట్లు ఒకటే అంటాడు శ్రీరామకృష్ణ ఇచ్చిన దృష్టాంతం ప్రకారం. భక్తి మార్గంలో వ్యక్తి తాను నమ్మిన దైవాన్ని సాకార రూపంలో ఆరాధిస్తాడు. అతి తీవ్రంగా ఆ రూపంలో లీనమయ్యే వరకు అలాగే చేస్తాడు. ఇక జ్ఞాన మార్గంలో తానంటే తనకు ప్రీతి కాబట్టి మనిషి తన గురించి చింతన ప్రారంభిస్తాడు. తాను తనలో లీనమయ్యే వరకు ఆ చింతనను కొనసాగిస్తాడు. రెండింటిలోనూ ప్రారంభ దశలో గల భావావేశము ఆత్మీయతే. రెండింటిలోనూ ఆఖరి దశ లక్షణ రహితం, వర్ణనాతీతం. అది భావావేశానికి, భావానికి, సంకల్పానికి, మూర్తిమత్వానికి అతీతం. ఇక 121వ పేజీ, అధ్యాయం 21. రమణ మహర్షి, శేషాద్రి స్వామి. విద్యానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం. విద్వాంసులే విద్వజ్జనుల పరిశ్రమను గుర్తింపగలరు. తిరువణ్ణామలైని పునీతం చేసిన నేత్రద్వయం శేషాద్రి స్వామి, రమణ మహర్షి అని అంటారు. వీరిలో మొదటివారు 1929 జనవరి 14న పరమపదించారు. వారి మరణానంతరం వారి దేహానికి నివాళులర్పించడానికి వచ్చిన అసంఖ్యాకులే జనబాహుళ్యంలో వారి పట్ల గల అభిమానానికి నిదర్శనం. సజీవుడైన మహర్షి పట్ల కూడా అటువంటి అభిమానాన్నే ప్రజలు ప్రదర్శిస్తారు. ముఖ్యంగా కార్తీక దీపం వంటి పర్వదినాలలో ఆ ఇరువురి పరస్పర సంబంధాల గురించి, వారికి గల పోలికల గురించి, వ్యత్యాసాల గురించి తెలుసుకోవడం అవసరం. శేషాద్రి స్వామి అష్టసహస్ర బ్రాహ్మణుడుగా 1870లో వళ్ళూరులో జన్మించారు. ఆ గ్రామం అప్పటి మద్రాసు రాష్ట్రం ఉత్తర ఆర్కాటు జిల్లా వందవాసి తాలూకాలోనిది. ఆ బాలుణ్ణి ప్రసిద్ధ విద్వాంసుడు కామకోటి శాస్త్రి పెంచారు.